కొంతమంది నన్ను అడిగిన విషయం ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు చెక్ చేస్తారు, ఎప్పుడు ఫెయిల్ అవుతుంది, ఎప్పుడు చెక్ చేస్తారు, ఎప్పుడు టెర్మినేట్ చేస్తారు. సో జనరల్ గా ఇది అడుగుతా ఉన్న స్టూడెంట్స్ ఇక్కడ ఒక క్లారిటీ అనేది నేను ఇద్దాం అనుకుంటున్నాను. చాలా మంది ఏమనుకుంటారంటే నా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ క్లియర్ అయిపోయింది, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, 6 నెలలు అయిపోతుంది కంపెనీలో జాయిన్ అయిపోయి, 1 ఇయర్ అయిపోతుంది కంపెనీలో జాయిన్ అయ్యి, లేదా 2 ఇయర్స్ అయిపోతుంది నా కంపెనీలో జాయిన్ అయ్యి, లేదా 3 ఇయర్స్ అయిపోతుంది కంపెనీలో జాయిన్ అయ్యి అని చెప్పి అనుకుంటా ఉంటాం. ఇక్కడ ఒక క్లారిటీ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎప్పుడైనా చేయొచ్చు. కొన్ని కంపెనీ జనరల్ గా జాయిన్ అవ్వక ముందు చేస్తాయి, కొన్ని జాయిన్ అయిన తర్వాత చేస్తాయి, కానీ ఎప్పుడైనా చేయొచ్చు. జాయిన్ అయిన తర్వాత కూడా ఎప్పుడు చేస్తాయండి? 2 3 నెలలు అయితే చేస్తారు, కానీ 6 మంత్స్ దాటిపోయింది ఇంకా నాకు ఇబ్బంది లేదు. జనరల్గా ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది నీ మీద ఎప్పుడు అనుమానం వస్తే అప్పుడు చేస్తారు. ఎందుకంటే చాలా మంది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయిపోయింది, సక్సెస్ అయిపోయింది, నేను 1 ఇయర్ అయిపోయింది అని చెప్పి కొలీగ్స్ తో పర్సనల్ థింగ్స్, నేను ఈ విధంగా వచ్చాను, ఈ కన్సల్టెన్సీ త్రూ వచ్చాను, ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నానని చెప్పి చెప్తా ఉంటాం. సో ఎందుకంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడైనా చేయొచ్చు. కంపెనీ జాయిన్ అయిన తర్వాత కూడా చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొన్నిసార్లు క్లయింట్ మీ మీద డౌట్ వస్తే చేయొచ్చు, ప్రాజెక్ట్ మారినప్పుడు బీజీవీ చేయొచ్చు, టెంపరీ నుంచి పర్మనెంట్ చేయడానికి అప్పుడు బీజీవీ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. మీ కొలీగ్స్ మీరు ఏమైనా పొరపాటున సో నేను వచ్చాను అని చెప్తే వాళ్ళు మళ్ళీ చేయడానికి అవకాశం ఉంది. అలా కాకుండా మళ్ళీ ఇంకొంతమంది ఇంకొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మనకు తెలియకుండానే మనము ఆన్బోర్డింగ్ టీమ్ మీటింగ్స్ అప్పుడు ఈ గ్రూప్ డిస్కషన్ అప్పుడు తడబడినప్పుడు డౌట్ వస్తుంది. అలాంటి టైంలో మళ్ళీ సస్పీషియస్ అయ్యి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయొచ్చు. సో ఇక్కడ మనం బేసిక్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయొచ్చు. సో ఈ ఫలానా టైంలోనే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలి అనేమీ లేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ తో మనం వెళ్ళాలి. ఫేక్ ఎక్స్పీరియన్స్ అసలు పెట్టొద్దని నేను అంటా 100%. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకవేళ మీకు ఫ్రెషర్ గా ఆపర్చునిటీ ఉంటే, ప్యాకేజ్ తక్కువ అయినా ఫ్రెషర్ గా జాబ్ వస్తే ఖచ్చితంగా ఆప్షన్ యూటిలైజ్ చేసుకోండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తే ఎక్కువ ప్యాకేజ్ వచ్చేస్తుంది, ఒక 1 ఇయర్ సర్వైవ్ అయిపోతే ఇబ్బంది ఏమి ఉండదు అనుకుంటారు, కానీ ఇది ఎప్పటికైనా ప్రాబ్లం అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కొంతమంది ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మీకు ఫెయిల్ చేస్తాము, మాకు కొంత డబ్బులు ఇవ్వమని చెప్పి కొంతమందిని అడుగుతూ ఉండడం కూడా, వాళ్ళు కొంచెం బెదిరించడం కూడా జరుగుతూ ఉంది. ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కరెక్ట్ గా 1 ఇయర్ తర్వాత జరగదు అని చెప్పడానికి అవ్వదు. ఇంకొక విషయం ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇలాగే చేయాలన్న రూల్ కూడా ఏం లేదు. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ప్రొసీజర్ అనేది ఫాలో అవుతుంది. ఎంఎన్సి కంపెనీలు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ స్ట్రిక్ట్ గానే ఉంది. అంటే స్టార్ట్అప్ కంపెనీలు ప్లాన్ చేసుకోవచ్చా అంటే మేబీ, కానీ సబ్జెక్ట్ వెరీ ఇంపార్టెంట్. మీరు సబ్జెక్ట్ మాత్రం ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. ఇది మీరు అర్థం చేసుకోండి, తొందరపడకండి, ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి, జాగ్రత్తగా ముందుకెళ్ళండి. ఇప్పుడు ఆ ఉద్యోగాలు ఉన్నాయి, కానీ పోటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. ఎవరికైనా పిఎఫ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, ఫ్రెషర్ గా కెరియర్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే ఎలా ముందుకెళ్ళాలని తెలియకపోతే ఖచ్చితంగా తెలుసుకొని ముందుకెళ్ళండి. ఒకవేళ మీకు అలా చెప్పే వాళ్ళు లేకపోతే డెఫినెట్ యూ కెన్ కాంటాక్ట్ మీ. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.